పాడుతా తీయగా దాదాపు మనల్ని 30 సంవత్సరాలుగా అలరిస్తుందని చెప్పొచ్చు. మధ్యలో ఒక 6-7 సంవత్సరాలు లేదు కానీ మొత్తానికైతే 1996 నుంచి అంటే ఈటీవీ మొదలైనప్పటి నుంచి కూడా పాడుతా తీయగా మొదలైందని చెప్పొచ్చు. పాడుతా తీయగా అందులో పాటలు తీయగా ఉంటాయి. నిజంగా రామోజీరావు గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా నిర్మాతలుగా వ్యవహరించినటువంటి షో ఇది. ఈ షో 1996 నుంచి 2000వ సంవత్సరం వరకు 4 సంవత్సరాలు విజయవంతంగా 4 సీజన్లు కంప్లీట్ చేసింది. ఎప్పుడైతే ఎవరు ఊహించిన విధంగా దీనికి మంచి అనూహ్య స్పందన వచ్చిందో మళ్ళీ 2007లో మళ్ళీ రీక్రియేట్ చేశారు. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారి జడ్జిగా వ్యవహరిస్తూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ షోని మళ్ళీ మొదలు పెట్టారనమాట. 2007 నుంచి 2020 వరకు ఈ షో ఎంత సక్సెస్ అయ్యిందంటే ప్రతి తల్లిదండ్రులు వారి వారి పిల్లల్ని పాటలు పాడించాలి, కనీసం మనం పోటీకి వెళ్ళలేకపోయినా ఇంటి దగ్గరైనా పాటలు పాడించాలి, ఊర్లో జరుగుతున్నటువంటి ఏదో ఒక వేదిక మీద మా పిల్లలకు కూడా పాడించాలి అనే ఉత్సాహం కలిగించింది ఈ పాడుతా తీయగా. 2020 తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో బాలసుబ్రహ్మణ్యం గారు మరణించారో ఆయన కన్ను మూసిన తర్వాత తెలుగు సినిమా పాట కూడా మోగపోయినట్లయింది. అయితే ఇప్పుడు ఈ పాడుతా తీయగా షోకి 2021 నుంచి ఇప్పటి వరకు జడ్జిలు మారారు. ఆయన ప్లేస్ లో ఇప్పుడు సునీత గారు అలాగే చంద్రబోస్ గారు, కీరవాణి గారు రావడం జరిగింది. కీరవాణి గారు అప్పుడప్పుడు వస్తుంటారు. అయితే ఈ పాడుతా తీయగా అనే ఒక షో గురించి అందులో కంటెస్ట్ అయినటువంటి ప్రవస్థ అనే ఒక అమ్మాయి అయితే లైవ్ లోకి వచ్చి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది. అమ్మాయిని 100% మనం పూర్తిగా సమర్థించకపోయినా సపోర్ట్ చేయకపోయినా నిజంగా జరుగుతున్నటువంటి వాస్తవాలు అవే. అమ్మాయి 80% నిజాలే చెప్పింది. మిగతా 20% అబద్ధాలు కాకపోవచ్చు, అనుభవ రాహిత్యం కావచ్చు, కానీ ఆవిడ చెప్పినటువంటి మాటలు మాత్రం 80% నిజమే. ఎందుకంటే నేను ఎన్నో షోలు చేశాను కాబట్టి ఈటీవీలో మల్లెమాల్లో చేశాను. ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు, కానీ షోల గురించి నాకు తెలుసు. అక్కడ జరుగుతున్నటువంటి బయటికి కనిపించేది వేరు, లోపల జరిగేది వేరు. మీరు కనిపించేవి మాత్రమే చూస్తారు. నేను అన్ని చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. అలాగని మిగతా అందరినీ విమర్శించాలని కాదు. కాకపోతే ఏంటంటే ఈ పిల్లల మనస్తత్వాలకి మనం చూసే మనుషులు ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తారో అది చెప్పడానికి. బహుశా వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. సునీత గారు ఉన్నారు, ఎంత సున్నితంగా ఉంటారు. ఆవిడ మాట, ఆవిడ పాట, కానీ ఆవిడ ఎంతో మందిని తన మాటలతో ఇబ్బంది పెట్టారు, తన మాటలతో కొంచెం హింసించారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రవస్తి చెప్పే మాటలు వింటే లేదా ఆవిడ జడ్జిమెంట్ చూసినా కూడా కరుకుగా, అంటే ఒక వ్యక్తిని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మరి ఈవిడ జడ్జిమెంట్ చెప్పింది, బాగా పాడితే పాడిందని చెప్పింది, పాడకపోతే పాడలేదని చెప్పింది. ఆ మాత్రం కూడా చెప్పకూడదా అంటే చెప్పొచ్చు. కాకపోతే ఆవిడ మైక్ లో ఆఫ్ లో ఉన్నప్పుడు, అంటే ఆఫ్లైన్ లో కూడా వేరే జడ్జితో ఈ అమ్మాయి ఎంత కటువుగా పాడుతుంది, ఈ అమ్మాయి అంటేనే నాకు చిరాకు, ఈ అమ్మాయి అంటేనే నాకు కంపరం అని ఏ విధంగా వేరే జడ్జితో మాట్లాడుతుంది? అంటే వ్యక్తిగతంగా ఆమెపై ఏదో కొంత ఇది లేకపోతే మాట్లాడలేం కదా. నువ్వు జడ్జిమెంట్ చేయాలి, బాగా పాడితే పాడిందని చెప్పాలి, పాడకపోతే పాడలేదని చెప్పాలి, అది వేరు. కానీ ఒక మనిషిని టార్గెట్ చేస్తూ చెప్తున్నవా లేదనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా? పైగా అక్కడ ఇప్పుడు జ్ఞాపిక ప్రొడక్షన్కి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత ఈటీవీ ఆ ప్రొడక్షన్ వదిలేసి జ్ఞాపిక ప్రొడక్షన్కి ఇచ్చింది. ఆలీతో సరదాగా ఇవే ఉంటాయి కదా, ఆ షోలు చేస్తున్నటువంటి జ్ఞాపిక ప్రొడక్షన్. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కూడా చిన్నపిల్లల చేత కాస్ట్యూమ్ ఎలా కట్టిస్తున్నారంటే ఈ వస్త్రధారణ అనేది బొడ్డు కిందకి చీరలు కట్టిస్తున్నారు, బొడ్డు కనిపించే విధంగా. చిన్న పిల్లల వాళ్ళు అది ఇంత ఫోర్స్డ్ కాదా? కామెడీ చేపిస్తున్నారు ఫోర్స్డ్ గా, డాన్సులు చేపిస్తున్నారు వాళ్ళతోటి. ఇదంతా ఫోర్స్డే కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నేను జబర్దస్త్ చేశాను. జబర్దస్త్ మొదట్లో కామెడీ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఆ కామెడీ రాక తర్వాత డబుల్ మీనింగ్కి వెళ్ళింది. ఇప్పుడు డైరెక్ట్ గా బూతులే. పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, అందరం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ప్రభావం ఎంత పడుతుంది పిల్లల మీద అది చూడాలి. ఈటీవీకి మిగతా షోలకి చాలా తేడా ఉంటుంది. ఈటీవీ చాలా నాణ్యమైనటువంటి విలువలతో కూడినటువంటి షోలు నిర్వహిస్తుంది. మల్లెమాల కూడా దానికి తగ్గట్లుగానే క్రియేట్ చేస్తుంది. కానీ ఈ మధ్య వదిలేశారు అందరూ. మా టీవీలో ఎలాగైతే ఒక బూత్ షో, జీ తెలుగులో ఎలాగైతే ఒక బూత్ షోలు ఉన్నాయో అలాంటి షోలే ఇప్పుడు. నిజానికి పాడుతా తీయగా అనేది ఎంత మంచి షో. ఇది ఈటీవీకి వన్నీ తెచ్చినటువంటి షో. నిజానికి ఈరోజు ఇన్ని షోలు, సింగింగ్ షోలు బయట వస్తున్నాయంటే దానికి ఆద్యం పోసింది ఈ పాడుతా తీయగానే. పాడుతా తీయగా చూసిన తర్వాతనే ఇప్పుడు ఈ సూపర్ సింగర్లు, సింగర్ సూపర్లు ఏవేవో పెట్టారు కదా, అవన్నీ కూడా దీన్ని చూసి మొదలైనటువంటి షోలే. అలాంటి మంచి షో ఈ రోజు చంద్రబోస్ లాంటి వాళ్ళు, సునీత లాంటి వాళ్ళు, కిరవన్ లాంటి వాళ్ళు ఏ విధంగా పక్షపాతం చూపిస్తారు? ఆవిడ చెప్పే వేదన, ఒక చిన్న పాప అంటే కూతురుగాను మనవరాలుగాను చూడాల్సినటువంటి వారు ఆ విధంగా పక్షపాతం చూపిస్తే ఆ చిన్న మనసు ఏ విధంగా తట్టుకుంటుంది? చంద్రబోస్ గారు అయితే 4th ప్లేస్ 5th ప్లేస్ వచ్చిన వాళ్ళకంట
తన దగ్గర చాకరీ చేయడానికి వస్తారంట కొంతమంది, ఆ టీంలో చేర్పిస్తాడంట. ఈ 4th ప్లేస్ 5th ప్లేస్ వచ్చినటువంటి వారిని, అంటే 1st ప్లేస్ 2nd ప్లేస్ 3rd ప్రైజ్ వస్తారు కదా, వీళ్ళకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఈ 4th 5th ప్లేస్ వచ్చిన వారికి వీళ్ళకంట ఆయన దగ్గర అంట చాకరీ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడంట. ఈ పదం అతను వాడకున్నా ఈ పిల్ల అయితే మాట్లాడదు కదా. ఇప్పుడు అతను మనిషే, తప్పులు చేస్తుంటాడు, కాకపోతే సరిదిద్దుకోరు వీళ్ళు. మనం ఎంత అనుకుంటాం చంద్రబోస్ గారి, సునీత గారు ఎంత సున్నితమైనటువంటి మనసుకురాలు మనం అనుకుంటాం అలాగా. కానీ ఆవిడ కూడా ఈ పాపని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా జడ్జిమెంట్ చేస్తే, కొన్ని వీడియోలు చూస్తే ఆవిడ జడ్జిమెంట్ అలాగే ఉంది. అంటే మనం జడ్జిమెంట్ గురించి మాట్లాడలేము, మనకు పాటల గురించి తెలియదు కాబట్టి ఆ రాగం ఏంటో ఇదేంటో ఒక్కొక్కరు ఏ విధంగా విమర్శిస్తున్నారనేది తెలుస్తుంది. అలాగే కీరవాణి గారు అంట ఓన్లీ మెలోడీ పాటలే పాడాలంట. మెలోడీ పాటలు పాడితే గనక ఒకలాగా జడ్జిమెంట్ ఇస్తారు, మెలోడీ కాకుండా ఫాస్ట్ బీట్ లేకపోతే ఇంకేవో ట్రాజడీ ఏదో పాడితే ఇంకొకలా మాట్లాడతారంట. పైగా ఆ మెలోడీ కూడా తను కంపోజ్ చేసినవి పాడితే ఎలాంటి తప్పులు పాడినా కూడా, ఎలాంటి లిరిక్స్ లో తప్పులున్నా ఒప్పులున్నా ఏమి పట్టించుకోడంట. జడ్జిమెంట్ కూడా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారంట గుడ్డిగా. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి మనస్తత్వాలతో ఉన్నారో. చిన్న పిల్లలు వచ్చే షోకి ఇలా డిస్కరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చిన్న పిల్లలు వస్తారు, ఇలాంటి మనస్తత్వాలు. ఈ జడ్జిమెంట్ అంటే అది అక్కడే మెయిన్. జడ్జిమెంట్ పాటలకి ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళని సమానత్వంగా చూస్తున్నామా లేదనేది కూడా చూస్తారు వాళ్ళు. మనం చదువుకున్నప్పుడు కూడా బాగా చదివిన వాళ్ళని బాగా చూసేవాళ్ళు, ముద్దుగా చేసేవాళ్ళు మన టీచర్స్. అప్పుడు మనకి ఎంత మండేది. చదవకపోతే మీరు చదువులోనే బాగోలేదని చెప్పాలి, లేకపోతే చదువులోనే వ్యత్యాసం చూపించాలి, కానీ మనిషిలోను మనస్తత్వంలోను వ్యత్యాసం చూపించకూడదు. మేము కూడా పిల్లలమే. అలాగే ఇప్పుడు ఈ జడ్జిలు కూడా పాడకపోతే బాగా పాడలేదు, ఎలా బాగా పాడాలి చెప్పాలి తప్ప వ్యత్యాసం చూపించకూడదు. కాకపోతే ఇలాంటి షోలు అనేవి రావాలి. ఎందుకంటే ఈ డీ లాంటి షో రావడం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లు వచ్చారు. అలాగే ఈ షో వల్ల ఎంతో మంది సింగర్స్ వచ్చారు. ఇలాంటి షోలు రావడం వల్ల సింగర్స్ వస్తారు. ఈ రియాలిటీ షోల వల్ల ఏదైతే రియాలిటీ షో జరుగుతుందో దానికి అనుబంధంగా కొంతమంది బయటకు వస్తారు, వాళ్ళు సినిమా పరిశ్రమకి మంచిగా ఉపయోగపడతారు. ఈ రోజు మనం డీ షో ఉండడం వల్లే కదా తమిళనాడు నుంచి చాలా మంది డాన్సర్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోలేదు, ఇప్పుడు దిగుమతి చేసుకోలేదు, ఆపేసాము. చాలా మందిని ఇక్కడికి తగ్గించేసాము, తమిళనాడు నుంచి రావట్లేదు ఇప్పుడు ఇండస్ట్రీకి. మన వాళ్ళే ఇంకా బయటకు కూడా వెళ్తున్నారు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు. అలాగే సింగర్స్ కూడా చాలా మందిని తగ్గించాం. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుండి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనమే పాడుకుంటున్నాం. ఎందుకు? ఇలాంటి షోలు వాళ్ళు వచ్చారు కాబట్టి. బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు వాళ్ళకి కితాబ్ ఇచ్చారు కాబట్టి. మరి అలాంటి పిల్లల్ని మీరు మీ మనస్తత్వాలతో క్రూరంగా చంపేస్తుంటే ఎలాగా? కాబట్టి ఆలోచించాలి. ఇలా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడే కాదు, మీరు వాళ్ళని మీరు స్టూడియోలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయినంత వరకు కూడా దీన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయగలగాలి. ఆ పిల్లల్ని చూసే విధానం కూడా బ్యాలెన్స్ చేయగలగడమే మీ యొక్క జడ్జిమెంట్. ఏంటో ఈ జడ్జిమెంట్ అంటే ఈ మధ్య బాగా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే పాటల్లో జడ్జిమెంట్ గురించి నాకు చెప్పే ఇది లేదు, కాకపోతే నేను షోల్లో చూస్తాను కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూసే పద్ధతి అయితే ఉంది. ఆ పద్ధతి అయితే మారాలి. ఇలాంటి చిన్న పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. బాగా పాడిన వాళ్ళు ఉంటారు, బాగా పాడిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, అది వేరే విషయం. కానీ ఈ షోల వల్ల ఎంతో మంది పిల్లలు బయటకు వస్తున్నారు. దీనివల్ల మీకు ఉపయోగం, మీకు రెమ్యునరేషన్లు వస్తాయి, మీరు డబ్బులు సంపాదించుకుంటారు, మీకు మంచి మంచి అవకాశాలు ఇంకా వస్తాయి, మీరు ఇంకా బయట ప్రపంచానికి తెలుస్తారు. ఒక షోలు లేకపోతే ఒక సింగర్స్ కానీ లేకపోతే ఒక ఈ లిరిక్ రైటర్లు కానీ ఎవరికి తెలుస్తారు? మీరు గొప్పలు కావచ్చు, కానీ ఈ షోల వల్లే మీరు ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి షోలకి అందరికీ ఉపయోగమే, మీకు వాళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళకి అందరికీ ఉపయోగమే. కాబట్టి ఈ పక్షపాతం చూపించకండి చిన్నపిల్లల మీద. ఏమైనా తేడా వస్తే ఏమనుకుంటున్నారు? ఇంక వాళ్ళు ఏదైనా అగాత్యం కూడా చేసుకుంటారు. మీకు లేరా పిల్లలు? అందరినీ సమానంగా చూసే బుద్ధి ఉండాలి మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.